అంటే అన్యజనులు అప్పుడే దేవుళ్ళలోకి వస్తుంటే కష్టపెడుతున్నారట, భారం పెడుతున్నారట, కాడి పెడుతున్నారట వాళ్ళ మీద. ఆ తర్వాత ఆ కాడిని వైదొలిగిస్తూ మాట్లాడుతుంటాడు. ఫైనల్గా అసలు మన క్రొత్త నిబంధన చెప్పే విషయం ఏంటంటే, ఈ కాడి, ఈ భారం అనేవి ఏవో కాదు, మనకి మనం క్రియేట్ చేసుకున్న ఆచార వ్యవహారాలు. ఏంటవన్నీ? ఆచారాలు. ఏంటవన్నీ? సిద్ధాంతాలు. ఏంటవన్నీ? మనకు మనం కల్పించుకున్న పద్ధతులు. ఈరోజు మిమ్మల్ని నిజంగా సీరియస్గా అడుగుతున్నాను, ఎంతమంది ఆచారాలని, సిద్ధాంతాలని, పద్ధతుల్ని పక్కన పెట్టి ఉన్నట్టుగా బైబిల్లో ఉన్నాయి పాటిస్తున్నారు చెప్పండి? ఉన్నారా? జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పటికీనండి పెళ్లి చేసేటప్పుడు మన కంటికి ఎంత పెద్ద భారం ఉందో క్లియర్గా అర్థమైపోతుంది. మీరు మోస్తున్న భారం, మీరు మోస్తున్న కాడి పెళ్ళప్పుడు బయటపడిద్ది. నేను మీకు చెప్పాను ఒక పెద్ద భారం ఏంటో తెలుసా? నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందండి, పక్క క్రైస్తవుల వాళ్ళు. వడి బియ్యం పోస్తారట. తెలుసా మీకు? చెంగిలా పట్టుకుంటుంది పెళ్లి కూతురు. మరి మీ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆచారం ఉందమ్మా, ఉందట. వడి బియ్యం ఎలా పట్టుకుంటే అది పోస్తారు మొత్తానికి, ఏదో అంటారు దాన్ని, నాకు పూర్తిగా తెలియదు. అది ఉంది. నేను అడిగాను, ఏమ్మా మీరు సగం సగం కాలా, పూర్తి క్రైస్తవులేనా? అబ్బే మేము 50-50 కాలమండి. మేము ఎవరండి 50-50 కాలంటే? 50-50 కాలంటే బయట చప్పట్లు కొడతారే రైల్వే ట్రాకుల దగ్గర, ఆళ్ళు కాదు. 50-50 కాలంటే ట్రైన్స్లో వచ్చి 50-10 రూపాయలు అంటే ఆళ్ళు కాదు. నా దృష్టిలో వాళ్ళు ఎప్పుడు 50-50 కాలు కాదు. నిజమైన 50-50 కాలు ఎవరంటే, బైబిల్ని పాటిస్తున్నామని చెప్పుకుంటూ సగం ఇటుకాలు సగం అటుకాలు, సగం ఇది పాటిస్తారు సగం అది పాటిస్తారు. ఇంకొంతమంది ఉంటారు, పెళ్ళిళ్ళకు ముందు ఏం చేస్తారో తెలుసా? పసుపు రాస్తారు. ఏం రాస్తారు? ఏమంటారమ్మా దాన్ని? నలుగు పెడతామంటారు మా వైపు. నలుగు. నేను ఒకసారి డౌట్ వచ్చి అడిగా, ఏమ్మా నలుగు పెడుతున్నావు, పసుపు పెడుతున్నావు తల్లి, ఇవన్నీ మనకి ఎందుకమ్మా అంటే అంటది, అన్న యాంటీబయాటిక్ అన్నా. ఏంటట? పసుపు యాంటీబయాటిక్. కరెక్టే, మరి రోజు ఎట్టొచ్చుగా నీ కూతురికి? నేను అన్నాను, పసుపు యాంటీబయాటిక్ కదమ్మా, మరి పుట్టినప్పటి నుంచి పోతున్నావా? మరి పుట్టినప్పటి నుంచి గుర్తుకు రాలేదు వీడికి పసుపులో యాంటీబయాటిక్ ఉందని. వీడికి పసుపులో మెడిసిన్ వాల్యూసు, వీడికి పసుపులో యాంటీబయాటిక్ ఎప్పుడు గుర్తొచ్చిందో తెలిసి వీడికి రేపు పిల్లనికి ఈరోజు గుర్తొచ్చింది. అప్పటిదాకా బుర్రపోయి ఉంటుంది వీడికి. యాంటీబయాటిక్, మెడిసిన్ వాల్యూ అనే పిచ్చి మాటలు మాట్లాడకు, ఆచారం అని చెప్పు. ఎందుకు తప్పించుకుంటా? నిజంగా నువ్వు యాంటీబయాటిక్ అనే కనుక పూస్తే వారానికి ఒకసారి పోయి మరి నీ కూతురికి. ఎందుకంటే అన్న బ్యాక్టీరియా వస్తుంది కదన్న పెళ్ళప్పుడు, అట్ట బ్యాక్టీరియాలు వస్తాయట. నేను అన్నాను, ఏమ్మా ఇన్ని వేల మంది పెళ్ళికి వస్తే బ్యాక్టీరియా నీ కూతురు దగ్గరికి వచ్చిద్దా? ఎత్తుక్కొని కొంతమంది దిష్టి చొక్కలో మొన్న ఎవరికో చూసి ఆడు కనపడట్ల, చొక్కే కనపడుతుంది నాకు. ఎంత పెట్టిందండి ఆడికి, ఆడి మొహం ఎంతండి, ఆడి చొక్క ఎంతండి? దిష్టట. ఏదట? దిష్ట. దిష్టి తగిలిద్దా పిల్లలకి? మరి నేను అన్నాను, మరి ఐశ్వర్యరాయ్ కూతురికి ఎప్పుడైనా పెడతాను చూసావా? వాళ్ళకి తగలదా దిష్టి? వాళ్ళకి తగలదట, మనోడికే తగిలిద్ది. అదేందో కానీ మరి దిష్టి. పిచ్చి పనులు పిచ్చి అండి. కొంతమంది కాళ్ళకి నల్లదారం కట్టుకుంటారు. ఏ దారం? కాళ్ళకి నల్లదారం, చేతులకు దారం. శుభ్రం కలిసిపోరాదట. ఎందుకు నీకు ఇది? నాకు అనిపిస్తుంది, ఎందుకు నీకు ఇది? ఈ భారాలు ఎందుకు? ఈ కాడెందుకు? ఇదే కాడంటే, ఇదే ఆచారాలంటే మీకు అర్థమవుతుందా లేదా? బైబిల్ యేసు మనల్ని అన్ని తెంచి బయటకి స్వతంత్రులుగా నిన్ను లాక్కురావటానికి వచ్చాడు ఆయన. సమాజాన్ని పట్టించుకోకూడదు. సమాజంలో ఏదో అనుకుంటుంది, సమాజం ఇలా అనుకుంటుంది, సమాజం అలా అనుకుంటుంది. సమాజాన్ని దృష్టిలో పెట్టుకున్నావంటే నీవు క్రీస్తు సంఘంలో నిలబడలేవు. గుర్తుపెట్టుకో. యేసు సమాజాన్ని పూచిక పుల్లలా తీసి పక్కన పడేశాడు. తెలుసా మీకు? యేసు సమాజాన్ని ఎలా తీశాడు తెలుసా? పూచిక పుల్లలాగా తీసి పక్కన పడేశాడు. ఎందుకో? సమాజంలో ఒకళ్ళ బ్రతకడానికి రాలా, సమాజానికి మంచి ఏంటో నేర్పించి సమాజం పైన ఉన్న భారాన్ని తొలగించడానికి వచ్చాడు ఆయన. ఇలా ఈ ఆచారాలలో మునిగిపోయిన ఈ ప్రపంచంలో అతిపెద్ద ఆచారాన్ని మోస్తున్నారండి. ఆ అతిపెద్ద ఆచారమే నామకార్థ ఉపవాసం. ఏంటది? ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారండి. చాలా చాలా విలువైన సంఘటన. ఒకసారి చూస్తారు మీరు అందరూ, రండి ఒకసారి. ఎక్కడికి వస్తారంటే మత్తయి సువార్త, లూకా సువార్త, ఈ అధ్యాయాలన్నీ మనం చదవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. ముందు మత్తయి సువార్తకి రండి ఒకసారి. 9వ అధ్యాయము 14వచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వచ్చు. అప్పుడు యోహాను శిష్యులు తెలుసు కదా మీకు, బాప్తీసం ఇచ్చే యోహాను శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చారట. యేసుప్రభు అంటే కావాలని కొన్ని పనులు చేసేవాడండి ఆ రోజుల్లో. కావాలని పని కట్టుకొని మరీ కొన్ని పనులు చేసేవాడు ఆయన. అదేంటంటే కావాలని స్నానం చేసేవాడు కాదు. కొన్నిసార్లు మీరు అందరూ ఫ్రెష్గా స్నానం చేశారా? చేసి వచ్చారు కదా. యేసుప్రభు లేదు, కావాలని
కావాలని కొన్నిసార్లు స్నానం చేసేవాడు కాదు. అది కూడా ఉంటుంది. మీరు ఆ సందర్భం కూడా చదువుతారా? ఆ సందర్భం కూడా ఒకసారి బహుశా లూకాసు వార్తలో ఉంటుంది. చదవండి ఒకసారి. లూకాసు వార్త 11వ అధ్యాయం చదవండి, 37వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 37వ వచనం. ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనం చెయ్యయ్యా అని యేసుప్రభుని పిలిచాడట. యేసుప్రభు అక్కడ కూర్చున్నాడండి. ఓ పరిసయ్యుడు వచ్చాడు. ఓ నాయనా యేసు, రా మాతో పాటు వచ్చి పక్కన భోజనం చేద్దురా అయ్యా అని పిలిచాడు. నెక్స్ట్, ఆయన అనగా యేసుక్రీస్తు వారు భోజనమునకు ముందుగా స్నానము చెయ్యలేదని ఆ పరిసయ్యుడు చూశాడు. ఇతనికి ఎలా తెలిసింది? స్మెల్ వస్తుంది. అదేంటండి యేసుప్రభు స్నానం చేయడండి? అలా ఏం కాదు, చేస్తాడు ఆయన. కానీ వీడి కోసమే పర్టికులర్గా చేయలే. అది కొన్నిసార్లు అంతే చేయాలండి. అంటే మనం సమాజానికి విరుద్ధంగా చెయ్యాలి కొన్నిసార్లు పాఠం నేర్పాలంటే. నేను చాలాసార్లు నా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, నేను కావాలని ఎడం చేత్తో ఇస్తా డబ్బులు. అడుగుతాడు, అడగాలని ఇస్తా. నేను అడుగుతాడు కదా, మరి అడగాలి, ఆయన కూర్చోబెట్టాలి, ఆడికి 20 నిమిషాలు క్లాస్ బేకాలి. అది నా టార్గెట్. అర్థమవుతుందా? అప్పుడప్పుడు మంచం ఎక్కినప్పుడు కొంతమంది ఆడపిల్లలు కాళ్ళు ఊపుతుంటే ఒప్పుకూడదు అంటారండి. అసలు కాళ్ళు ఊపడం చాలా మంచిది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అంటే మీరు అందరూ ఇంట్లో వాళ్ళందరికీ అడ్డం తిరగమని చెప్పట్లేదు, మళ్ళీ ఇంటికి వెళ్ళి అడ్డం తిరిగారు పాపం. కొన్ని సైంటిఫిక్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. లేని వాటిని మాత్రం మనం తిరస్కరించాలి. అందుకని పెద్దలు ఏం చెప్పినా నేను అజ్ఞానం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనం తెలియక చాలా శాస్త్ర విరుద్ధమైన వాటిని ఇప్పటికీ పాటిస్తున్నాం మనం తెలియక. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా గొల్లలు వచ్చినా, చీము వచ్చినా పప్పు తినకూడదని చెప్తారు. పప్పు తింటే చాలా తొందరగా తగ్గిద్ది గాయం. గర్భవతులకి కొన్ని రకాల పండ్లు తినకూడదని చెప్తారు. ముఖ్యంగా ఏ పండు ఉన్నాయమ్మా? బొప్పాయికాయ. అసలు బొప్పాయికాయ తింటే 12 బిడ్డలు పుడతారు. ఏమి కాదు, బొప్పాయికాయ తింటే ఏమైంది? మంచి వైటమిన్స్ ఉంటాయి దానిలో. తెలియక, ఆ రోజుల్లో తెలియక ఏదో ఒకటి స్టార్ట్ చేశారు. మనం దాని నుంచి రిగ్రెట్ అవ్వాలి. ఈరోజు కొన్ని భారాలు మనసులో పెట్టేసుకున్నాం మనం, వాటికి హేతువులు లేవు. యేసుక్రీస్తు కూడా ఒకటే అనుకున్నాడు, వీళ్ళు 3 పూట్ల స్నానం చేస్తాడు పరిసయ్యుడు, వీడు బ్రతుకు బాగోదు. వీడికి ఇప్పుడు క్లాస్ ఇవ్వాలనుకున్నాడు, కావాలని ఆయన స్నానం చేయకుండా కూర్చున్నాడు, కావాలని స్మెల్ వచ్చినట్టు పక్కనే కూర్చున్నాడు. వాడు కరెక్ట్గా బొట్టలో చిక్కాడు. అప్పుడప్పుడు అంతేనండి. అమావాస్య రోజు అది చేయకూడదు, మంగళవారం అప్పు ఇవ్వకూడదు, శుక్రవారం అప్పు తీసుకోకూడదు, గడపకట అవతల వైపు ఇవతల వైపు ఉండి డబ్బు మార్పిడి చేసుకోకూడదట. నా దగ్గరికి మా హౌస్ ప్లాన్ చేసేటప్పుడు తలుపు పెడతానికి మేస్త్రి వచ్చాడు. నేను వాస్తవానికి ఒక దగ్గర పెడదాం అనుకున్నా, నేను అక్కడ తలుపు పెడతామని అనుకున్నాను. నేను మేస్త్రి వచ్చాడు. వాడు నేను ఎక్కడైతే పెట్టాలనుకున్నాడో వాడు కూడా అక్కడే పెట్టాలని అనుకుని అన్న మీరు తలుపు పెడితే ఇక్కడ పెట్టండి, ఆ చివరి మాత్రం పెట్టకండి, మంచిది కాదన్నాడు. సడన్గా నా ప్లాన్ మార్చుకుని నువ్వు అక్కడే తలుపు పెట్టరా, పెట్టొద్దురా అని చెప్పి ఇప్పటికీ నా తలుపు అక్కడే ఉంటుంది. ఆడు వచ్చినప్పుడల్లా అంటుంటాడు, తలుపు మారింది కానీ మీరు మాత్రం మారలేదు అని అంటాడు. కావాలని కొన్ని చేయాలి, తప్పదు. ఎందుకంటే విరుద్ధంగా ఈ సమాజం తప్పు చేస్తుంది, ఈ సమాజం హేతు విరుద్ధమైన పనులు చేస్తుంది, ఈ సమాజం ఆచారంలో కూరుకుపోయింది అని చెప్పాలంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి సాహసం చేయాలి. రోడ్డు మీద వెళ్తున్నాను అనుకోండి, నేను ఎప్పుడైనా నిమ్మకాయలు ఎక్కడైనా కనపడితే కావాలని దూకుతాను నేను. నిజం, పసుపు వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు గట్టే నేను ఎన్ని దొక్కానో నాకే తెలియదు ఇప్పటికీ. ఒకడు అంటాడు నిమ్మకాయ తొక్కంగానంట ఆడికి పక్షవాతం వచ్చిందంట. నేను అన్నాను 100 నిమ్మకాయలు తీసుకురారా, నేను దొక్కుతా, నాకు ఎందుకు వచ్చిందో చూస్తానని చెప్పాను. ఏదో రెట్టమతం అనుకోకండి దీన్ని. ఇక రెట్టమతం నేర్పించడానికో, అహంకారం నేర్పించడానికో, ఎదురు తిరగమని చెప్పడానికో నేను ఈ మాటలు చెప్పట్లా. యేసు మనకి ఏం నేర్పిస్తున్నాడో వ్యక్తిగత జీవితంలో కొన్ని ఉదాహరణలు జోడిస్తున్నా. యేసు కూడా ఇక్కడ చూడండి, ఆయన రెట్టమతంతో చేయలేదు, ఇలా కావాల స్నానం చేయకుండా కూర్చున్నాడు. పరిచయుడు చూశాడు, ఏమన్నాడు? చదవండి ఇంకా చదవండి. 39వ వచనం చదవండి. అందుకు ప్రభు ఇట్లా నేను ఇదిగో అడగాలనే కూర్చున్నాడు అక్కడ. ఆయన రెడీగా ఇంత సబ్జెక్ట్ పెట్టుకొని ఉన్నాడు మనసులో. కరెక్ట్గా చిక్కింది చేప. ఇప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, ఏమంటున్నాడు చదవండి. పరిచయులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేస్తున్నారు మీరు, కానీ ఇది పరిచయలకే కాదండి, మీకు కూడా సెట్ అయిద్దండి. మీరు అనుకుంటున్నారేమో పరిచయలకి వేసింది కౌంటర్ ఆయన, మీకు కాదని. మీరు అన్నాలు తినేటప్పుడు పల్లెలు కడుగుతారా లేరా? అన్నం తినేటప్పుడు గ్లాసులు కడుగుతారా లేరా? అంటే మీకు కూడా మరి అది చదవండి ఇంకా. కడుగుదురు కానీ మీ అంతరంగము దోపు
చెడు. ఆ మొత్తం పెంటంతా మీ మనసులో ఉందిరా. ఎంగిలి కడుగుతున్నారు బయట, పెంట కడుక్కోవట్లేదురా మీరు అని చెప్తున్నాడండి ఆయన. ఏసన్న మాట ఏంటో తెలుసా? పళ్ళెం పైన ఉన్న ఎంగిలి మెతుకులు కడుగుతున్నావు, మనసులో ఉన్న ఎంగిలి ఆలోచనలు కడుక్కోలేకపోతున్నావు. పళ్ళానికి పైనంటిన దుమ్మును కడుగుతున్నావు, నీ హృదయంలో ఉన్న దోపును కడగలేకపోతున్నావు, చెడు తనాన్ని కడగలేకపోతున్నావు. అవేమో నిండా ఉంచుకున్నావు, బయటేమో పళ్ళాలు కడుగుతున్నావు. ఎవడకు కావాలరా నీ స్నానం అని అడిగాడండి ఆయన. యేసు అలాంటోడే. మీకు తెలుసో తెలీదో యేసు లోకానికి విరుద్ధంగా చేశాడు, ప్రేమ చూపించాడు బోధల్లో, వ్యక్తిత్వంలో సమాజానికి ఎదురీదాడు ఆయన. పొలస ఎదురీదినట్టు. పులస చేప తెలుసా మీకు? పులస గోదావరిలో సామెత ఉంది, పుస్తులమ్మైన పులస కొనాలంటారు అక్కడ. పుస్తులు అంటే ఏంటో ఒక తాలిబొట్టు, అంటే కొద్దిగా మాండలికాలు డిఫరెంట్గా మీకు వాళ్ళకి పుస్తులు అంటారు. తాలిబొట్టు అంటే అట ఒక సామెత అక్కడ, తాలిబొట్టు తాకట్టు పెట్టైనా పులస చేప కూర తినాలట ఒకసారి. ఏంటండి అంత అంటే, అన్ని చేపలు ఒక ఎత్తు, ఆ ఒక్క చేప ఒక ఎత్తు. సముద్రానికి ఎదురీదిద్ది ఆ చేప. అన్ని చేపలు సముద్రాన్ని ఇట్ని చీటొస్తే ఈ చేప ఇట్ని చట్టెలిద్ది. అన్ని చేపలు నదుల్లో నుండి సముద్రంలో కలిస్తే ఇది సముద్రంలో నుంచి నదిలో కలిసిద్ది. అందుకనే దాని టేస్ట్ వేరు, అందుకనే దాని రుచి వేరు. యేసు కూడా పులస చేప లెక్క ఎదురీస్తాడు సమాజానికి.